ఒక గుడ్ ప్రోవర్బ్ ఏంటంటే, విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే ఉద్యమం లాంటిది. అంటే ఈ విద్యను సాధించాలంటే మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి, కష్ట సుఖాలను ఎదుర్కోవాలి. కష్టాలు, కొన్ని ఆనంద క్షణాలు, కొన్ని బాధాకరంగా ఉంటాయి. అంటే ఒక ఉద్యమం చేయాలంటే మనం ఏ విధంగా అయితే మనం నియమ నిబంధనలను ఏర్పరచుకుంటామో, అలానే విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే ఉద్యమం అన్నాం. కాబట్టి మనం విద్యను పొందాలి అంటే మనం అన్ని రకాలుగా మానసికంగా, బౌద్ధికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా, సంఘపరంగా మనం అన్నింటిలో ఉన్నటువంటి కష్ట సుఖాలను ఎదుర్కొంటూ మన మనస్సుకు, మన బుద్ధికి, మన అంతరాత్మకు కూడా మనము చక్కటి మన మనోభావాలను అవి చెప్పినట్టు మనం వింటూ మనము ముందుకు పోయినట్టయితేనే మనం విద్యను సాధించగలుగుతాం ఫ్రెండ్స్. ఈ విద్యను సాధించాలంటే కూడా మనకి ఏమి ఉండాలి? ఫస్ట్ పట్టుదల ఉండాలి, సహనము, ఓర్పు, ఇవన్నీ తప్పకుండా మనకు ఉంటేనే మనం విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే ఉద్యమం లాంటిది. అంటే విద్య అనేది ఆల్వేస్ బ్రైట్గానే ఉంటుంది. కాబట్టి మనకు అందులో వచ్చే కష్ట సుఖాలు అన్నింటినీ, సుఖ దుఃఖాలన్నింటిని కూడా మనం ఏంటి ఒక చీకటిలాగా, ఇవాళ అమావాస్య వచ్చింది పోతుంది, మళ్ళీ 15 రోజుల తర్వాత చంద్రుడు వస్తాడు, మళ్ళీ అప్పుడు వెలుగు వస్తుంది అనే నమ్మకంతో మనం చదువుకుంటూ పోవాలి. కానీ మనం ఈ ఎగ్జామ్ రాశాను, దీంట్లో క్వాలిఫైడ్ అయ్యి కాలేదు, ఒకవేళ అయ్యి ర్యాంక్ వచ్చి ఇందులో సీటు రాలేదని, ఒకవేళ ఇంటర్వ్యూలో సెలక్షన్ అయ్యి ఇవన్నీ అయ్యి మనకు ఉద్యోగం రాకపోతే కూడా మనం నిరాశ చెందొద్దు ఫ్రెండ్స్. మనం చేసే పనిని చేస్తూనే పోవాలి. ఆ పైన భగవంతుడు ఉన్నాడు, లక్ కూడా ఉండాలి. కాబట్టి తప్పకుండా అందరూ ధైర్యంగా ఉండి ఆత్మహత్యలు కానీ ఎలాంటివి చేసుకోకుండా ధైర్యంగా ఉండాలి. మనోధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నేను సాధిస్తానని రోజుకు 10 సార్లు అనుకుంటూ ఉండాలి. ప్రతి ఫెయిల్యూర్ కూడా మన విజయానికి తొలిమెట్టిగా భావిస్తూ మనం అందరం కూడా ముందుకు పోవడానికి విద్య అనే సాధనాన్ని ఉపయోగించి దాన్ని సాధించి తీరాలి. ఉన్నది కదా ఒక పద్యం కూడా, తినగ వేమన తీయనుండు అని, సాధనమున పనులు సమకూరు ధరలో అని చేస్తూ పోయినట్టయితే అది మనం సాధించగలుగుతాం. ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు గురి కావద్దు. ఇదే ఒక చిన్న మంచి మాట. విద్య అంటే ఏమిటి? చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే ఉద్యమము లాంటిది అని ఎన్నో రోజులు శ్రమిస్తే కానీ, ఇప్పుడు మనం స్వాతంత్ర్యం రావాలి అంటే ఎంతోమంది ఉద్యమాలు చేశారు, శ్రమ కోర్చారు, ఎన్నో రకాలుగా నిరాహార దీక్షలు చేశారు, అన్నీ చేశారు. అదేవిధంగా మనం ఒక విద్యను పొంది దాని నుంచి ఒక ఉన్నత ఉద్యోగాన్ని పొందాలన్నా, చక్కటి జీవితాన్ని సాధించాలన్నా, ఇవన్నీ చేయాలంటే మనం ఏంటి ఒక ఉద్యమం లాగానే, అంటే ఒక నియమానుసారంగా ఒకదాని వెనుక ఒకటి చేసుకుంటూ పోతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు పనులు చేస్తూనే పోవాలి, కానీ ఫలితాన్ని ఆశించకండి, చేస్తూనే పోండి. మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఎక్కడికి పోదు, మన అందే ఉంటుంది, మనకి ఎల్లవేళలా శ్రీరామ రక్షగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ చేస్తారు కదా.